గురువుగారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అనేసి చూస్తూ ఉంటారు. ఏది చేసినా కానీ చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. ఎంతసేపు అయినా సరే వర్క్ చేయనివ్వండి. అది రాత్రి వరకు కూడా చేస్తూనే ఉంటారు. కొన్ని నెలలు కానివ్వండి, రోజులు, సంవత్సరాలు ఇలా పడుతూనే ఉంటాయి ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే. వాస్తవం, వాస్తవం. కానీ కొంతమందికి డైరెక్టర్స్ కానివ్వండి, హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి బావుంటుంది. స్టోరీ బావుంటుంది. బట్ సక్సెస్ రాదు. ఎందుకంటారు? వాస్తవానికైతే తల్లి ఇది వాస్తవానికి ఇప్పుడు జరిగే ప్రతి మనుషులలో కష్టపడుతున్నారు గానీ ఫలితం లేకపోవటం, ముందుకు రానివ్వలేకపోవటం, చేసే పనిలో అభివృద్ధి కాకపోవటం, ఇప్పుడు బిజినెస్ పరంగా గానీ, రాజకీయ పరంగా గానీ, తర్వాత మూడోది వీళ్ళు చేసే సినీ ఫీల్డ్‌కి సంబంధించింది కానీ, వీళ్ళు కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ముందుకు రాలేరు. వీళ్ళనంతా చిన్న చిన్న దాంట్లోనే కూర్చోబెడుతూ పోతూ ఉంటారు. అతనికి ఎంత తెలివి ఉన్నా కానీ వెనక్కిపోతూ ఉంటారు. ముఖ్యంగా అనేది మనిషిలో అనేది కొన్ని జీవ కళలు ఉండాలి. మనిషిలో ఉండవలసిన కళ ఇప్పుడు వాస్తవానికి ఆ కళల గురించే వాళ్ళు ఏదో ఒక విధంగా ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఆ కళను నమ్ముకునే పోతూ ఉంటారు. దాంట్లో రానియకోకుండా ఉండటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అతను నడవడి చేసిన జీవిత చక్రం, వాళ్ళకు ఉండవలసిన గ్రహస్థితి, వాళ్ళకు ఉండవలసిన కొన్ని దైవ బలాలు, కొన్ని ఉండవలసిన కొన్ని మనస్థితులు అతనికి ఎదుటివాడు కూడా ఆకర్షింపలేడు. అతనికి ఎన్ని ఉన్నా, ఏ రకమైన ఆలోచనలు ఉన్నా ఎదుటివాడు ఆకర్షింపలేడు. దానివల్ల మనిషి ముందుకు రాలేడన్నమాట. అలాగా ఆకర్షింపబడే విధంగా మనం నడవడి చేయాలి. అతను ముందుకు వెళ్ళే విధంగా అతను ఏ దారిలో వెళ్తే బాగుంటుంది, అతని జాతక చక్రం ఏ స్థితిలో నడుస్తూ ఉంది, అతని భవిష్యత్తు ఏ దారిలో నడుస్తూ ఉంది అనేది మనం పరిశీలించి వాళ్ళ జీవిత చక్రాన్ని కొన్ని విధాలుగా అంచనా వేసి నువ్వు ఈ దారిలో పోతున్నావు, చక్కటి దారిని పరిష్కరించుకోగలుగుతావు, దాన్ని సాధించగలుగుతావు, అతని జాతక చక్రంలో ఉండవలసిన లోతుపాతులు తెలుసుకొని మనం కరెక్ట్ దారిలో చేయొచ్చమ్మా.